వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాయింట్. ఏపీలో ఓట్ల రాజకీయంలో తెలుగుదేశం పాత్ర ఏంటి? అధికార వైసీపీపై టీడీపీ చేస్తున్న విమర్శలేంటి? ఏపీలో అసలు ఏం జరుగుతోంది? నిజంగానే తెలుగుదేశం ఓట్లను వైసీపీ టార్గెట్ చేసిందా? ఓట్ల తొలగింపు అంశంలో ఎన్నికల సంఘానికి టీడీపీ చేసిన ఫిర్యాదేంటి? వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ బీజేపీ ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయి? 10 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంలో మర్మమేంటి? అసలు దొంగ ఓట్లను సృష్టిస్తోంది వైసీపీనా టీడీపీనా? ఎవరి వాదన కరెక్ట్? ఏపీలో ఓట్ల తొలగింపు అంశం హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ సహా ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వ్యూహాలతో దూసుకువెళుతున్నాయి. ఈ తరుణంలో ఏపీలో దొంగ ఓట్ల రచ్చ ఢిల్లీ లెవెల్లో హీటు పుట్టిస్తోంది. ఈ ఇష్యూలో ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, బీజేపీ సీఈసీ గడప తొక్కడం, పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. Issues that we have mentioned to the election commission, they definitely haven't resolved them till now. They have not given a proper reply till now. So definitely, if you ask like, is it properly responding to TDP? I would say that it's not responding properly to TDP. Is it taking bipartisan this thing? That all the election commission only has to reply to that. I at least can say on behalf of TDP, whatever we are representing for last 3 months, the same issues are carrying till today. Now elections are, we are on the verge of having elections within 3 months. All the dates are getting finished. All the dates of having new voters, all the dates of having changes and all, they are getting finished. But they are not processing the applications. This is a serious issue when it comes to the general elections. కొద్ది రోజులుగా టీడీపీ, వైఎస్ఆర్సీపీల మధ్య దొంగ ఓట్ల విషయంలో మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను అధికార పార్టీ నేతలు తొలగిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తే టీడీపీనే ఆ పనిచేస్తోందని వైఎస్ఆర్సీపీ కౌంటర్ ఇస్తోంది. ఇరువురు పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగిస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలే ఈసీఐకి కంప్లైంట్ చేయటం దురదృష్టకరమని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. 10 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తామిచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదన్నారు. అందుకే ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ ఎంపీ కనకమేడల ఆధ్వర్యంలో ఒక బృందం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసి ఈ కంప్లైంట్ ఇచ్చింది. ఈ నెల 22న రాష్ట్రానికి వస్తామని ఈసీఐ ఉన్నతాధికారులు చెప్పారని కనకమేడల వెల్లడించారు. మేము లక్షలాది కంప్లైంట్లు ఇచ్చాం. ఓటర్ల పైన లక్షలాది ఓటర్లని తొలగించిన దానిపైన అక్కడ సీఈఓలకి, డిఈఓలకి, ఈఆర్ఓలకి అందరికీ కూడా కంప్లైంట్లు ఇచ్చాం. వాటిని అన్నిటినీ పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడానికి సుమారు 10 లక్షలకు పైగా ఓట్లని మేము ఇచ్చిన కంప్లైంట్ని పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. ఆ రకంగా ప్రయత్నించి ఈ ఓట్లు ఏ అయితే కంప్లైంట్లు ఇచ్చామో అవి పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీని అంతటికి కారణం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల యంత్రాంగం ఏదైతే దాని కింద కమిషన్ కింద పనిచేస్తున్నారో వాళ్ళని ప్రభావితం చేస్తూ, భయభ్రాంతులు చేస్తూ, వాళ్ళకు అనుకూలమైన చోటను మాత్రమే వ్యవహరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగానే జరుగుతున్నది. మేము ఇప్పటికి మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కంప్లైంట్ ఇచ్చాం. అలాగే మా అచ్చెన్నాయుడు గారు వాళ్ళు వచ్చినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్న ఒక లెటర్ రాశారు ఎన్నికల కమిషన్కి. ఈ కమిషన్లు అన్నిటి మీద మేము కూడా అన్ని ఇందులో ఉన్న అంశాల మీదే స్పందించండి, మీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం వాటిని పరిష్కరించండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవన్నీ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం, 10 లక్షల ఓట్లు ఏ అయితే కంప్లైంట్లు ఉన్నాయో అవి పక్కన పెట్టి లిస్టు పబ్లిష్ చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు సజావుగా జరగవు. ఎన్నికలు సజావుగా జరగడానికి వీలుగా అన్ని చర్యలు తీసుకోవాలి. వేరే రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులను పంపించి వీటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
ఒకే ఇంటి నెంబర్తో కొన్ని వందల ఓట్లుంటాయి. ఇద్దరే ఓటర్లున్న ఇంట్లో మరో 80 మందికి కొత్త ఓటు వచ్చేస్తుంది. ఇంకా విచిత్రమేంటంటే ఇంటి నెంబర్లు లేకుండానే ఓట్లు చేరిపోయాయి. వైసీపీ గట్టి మద్దతుదారుల ఇళ్లల్లోనే ఇలా భారీగా దొంగ ఓట్లు బయటపడుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. నరసరావుపేటలోని ప్రకాష్ నగర్లోని ఓ ఇంట్లో ఏకంగా 243 ఓట్లు నమోదయ్యాయి. మరో దాంట్లో 148, ఇంకో దాంట్లో 80 ఓట్లు వచ్చాయి. గుంటూరులో ఓ చిన్న ఇంట్లో 90 మందికి ఓట్లున్నట్లు గుర్తించిన టీడీపీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లింది. విజయవాడలోనూ అదే పరిస్థితి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అధికార పక్షం ఈ జిమ్మిక్కులు భారీగానే చేసిందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. వాటి లెక్క తేల్చే పనిలో ప్రతిపక్ష టీడీపీ ఉంది. ఇప్పటి వరకు 20 లక్షల దొంగ ఓట్లను గుర్తించామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అంటే ఇంకా తవ్వితే మరిన్ని బయటపడతాయేమో. ప్రతిపక్షం కాబట్టి కాస్త సంఖ్య ఎక్కువ చేసి చెప్పుండొచ్చు. కానీ దొంగ ఓట్లు మాత్రం భారీగానే ఉన్నాయన్నది మాత్రం ఎన్నికల సంఘం కూడా అంగీకరిస్తున్న వాస్తవం. దీనిపై వచ్చే ఫిర్యాదుల్ని చూస్తే వాటిని ఎలా పరిష్కరించాలో అర్థం కాక తలపట్టుకుంటోంది. అటు బీజేపీ కూడా దొంగ ఓట్ల అంశంపై దృష్టి పెట్టింది. ఏపీలో దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించినట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. ఆమె నేతృత్వంలో ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, ముఖ్య నేతలు సత్యకుమార్, భానుప్రకాష్ రెడ్డి ఈసీ అధికారులతో భేటీ అయ్యారు. ఏపీ ఓటర్ల లిస్టులో గందరగోళం నెలకొన్నదన్నారు. కొంతకాలంగా ఏపీలో ఓటర్ లిస్టు ట్యాంపరింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో సీఈసీని కలిశామని, తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ ఐడీ కార్డులు 35,000 డూప్లికేట్ చేసిన వాటికి సంబంధించిన రుజువులను ఎన్నికల సంఘానికి ఇచ్చామని పురంధేశ్వరి వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు 35,000 మంది నకిలీ ఓట్లు వేశారని, అలాగే విశాఖలో భౌతికంగా లేనివారికి సంబంధించి 61,000 ఓట్లు చేర్చారని ఆమె ఆరోపించారు. విశాఖపట్నం నార్త్లో ఇంటింటి సర్వే చేయగా 2,70,000 మంది ఓటర్లు ఉంటే అదనంగా మరో 61,000 ఓట్లు యాడ్ చేశారన్నారు. దొంగ ఓట్లకు సంబంధించిన వాటికి రుజువులు ఇచ్చామని కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఈ అంశంపై త్వరగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని పురంధేశ్వరి ఆరోపించారు. ఏపీలో మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఎన్నికల్లో లబ్ధి కోసం అధికార పక్షం, ప్రతిపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. చనిపోయిన వారి ఓట్లు కూడా తొలగించకుండా వైసీపీ అడ్డుకుంటోందని, అంతేకాకుండా టీడీపీకి అనుకూలం అని భావించిన వారి ఓట్లను వాలంటీర్ల సాయంతోనే తొలగిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఓ బూత్ నుంచి మరో బూత్కు ఓట్లు మార్చడం వంటి పనులు జరుగుతున్నాయి. తెలుగుదేశం దొంగ ఓట్లు సృష్టిస్తోందని వైసీపీ అంటోంది. ఇరుపక్షాల వాదన వారికి అనుకూలంగా ఉన్నా ఏపీలో ఫేక్ ఓట్లు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ఎన్నికల సంఘం కూడా బోగస్ ఓట్లను తొలగించే పనిలో పడింది. ఈ ఓట్ల పంచాయతీ ఎక్కడి దాకా వెళ్తుంది? ఎన్నికల సంఘాన్ని అన్ని పార్టీలు ఆశ్రయిస్తే కోర్టుకు ఈ అంశాన్ని ఎవరు తీసుకెళ్లారు? ఎంతో కాలంగా సాగుతోన్న ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో ఈసీ తీసుకున్న చర్యలేంటి? టీడీపీ దొంగ ఓట్లను వైసీపీ తీసివేస్తోందా? వైసీపీ దొంగ ఓట్లను టీడీపీ ఏరిపారేసేలా చేస్తోందా? ఏపీలో దొంగ ఓట్ల కలకలంతో ఎప్పటి నుంచో పార్టీల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఒకే ఇంటి నెంబర్, 0 ఇంటి నెంబర్పై పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని జూన్లో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎంపీ రఘురామ లేఖకు బదులిచ్చింది. దొంగ ఓట్ల తొలగింపుకు చర్యలు చేపట్టామని ఈసీ తెలిపింది.
ఏపీలో 27,13,443 దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది. జీరో ఇంటి నెంబరుతో 2,51,767 ఓట్లు ఉన్నాయని, ఒకే డోరు నెంబరుపై 10 అంతకు మించి ఓట్లు ఉన్న ఇళ్లు 1,57,939 అని ఎన్నికల సంఘం తెలిపింది. ఒకే డోరు నెంబర్ కలిగిన ఓట్లు 24,61,676 ఉన్నట్లు గుర్తించినట్లు ఈసీ పేర్కొంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే దొంగ ఓట్లు టీడీపీ హయాంలోనే నమోదు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్ల విషయమై టీడీపీ, వైసీపీ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు. బూత్ లెవెల్ అధికారులతో ఓటర్ల జాబితాపై పరిశీలన చేపట్టింది ఎన్నికల సంఘం. దీంతో దొంగ ఓట్ల బాగోతం వెలుగు చూసింది. రాష్ట్రంలోని కొన్ని చోట్ల అధికారులపై ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 6,000 దొంగ ఓట్లు చేర్పించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం విచారణ చేపట్టి జిల్లా పరిషత్ సీఈఓ భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్యలో 2019తో పోలిస్తే 5 లక్షలు పెరిగారు. 2024 ఎన్నికల నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితాను గతేడాది నవంబర్లో మీనా ప్రకటించారు. నవంబర్ 9వ తేదీ నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. రాష్ట్రంలో 2,34,621 మంది మహిళా ఓటర్లు ఉండగా 1,97,15,614 మంది పురుష ఓటర్లు ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 68,115గా నమోదైంది. ట్రాన్స్జెండర్ల ఓటర్ల సంఖ్య 3,858 మందిగా ఉంది. 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 68,115గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో 10,52,326 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. చనిపోయిన వారి ఓట్లు 40,345గా ఉండగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓట్లు 31,158గా ఉంది. అత్యధిక ఓటర్లతో మొదటి స్థానంలో 19,11,699 ఓట్లతో అనంతపురం నియోజకవర్గం ఉండగా రెండవ స్థానంలో 19,12,049 ఓటర్లతో కర్నూలు నియోజకవర్గం, మూడవ స్థానంలో 18,98,533 ఓట్లతో నెల్లూరు నియోజకవర్గంలో ఓటర్లు నమోదయ్యారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఒక్కోసారి స్వల్ప తేడాతో అభ్యర్థులు ఓడిపోతుంటారు. 1989లో అనకాపల్లి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ టీడీపీ అభ్యర్థిపై కేవలం 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీన్ని బట్టి ప్రతి ఓటు ఎంత కీలకమో అర్థమవుతోంది. చాలా చోట్ల 100ల ఓట్ల తేడాతో అభ్యర్థులు బయటపడుతుంటారు. ఈసారి టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ ఉంటుందన్న అంచనాలున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల తేడా తక్కువే ఉంటుందని భావిస్తున్నారు. వైనాట్ 175 అంటున్న వైసీపీ నేతలు కూడా తమకు సీట్లు భారీగా తగ్గుతాయని ప్రైవేటు చర్చల్లో అంగీకరిస్తున్నారు. అధికార పక్షంపై ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో వైసీపీ ఈ దొంగ ఓట్ల అస్త్రాన్ని ఎంచుకుంది. ఇరవై లక్షల దొంగ ఓట్లంటే ఏపీ ఓటర్లలో దాదాపు 5%. అంటే 5% మంది లేని ఓటర్లు ఏదో ఒక పక్షానికి ఓటేస్తారన్నమాట. బూత్ లెవెల్ అధికారులతో ఓటర్ల జాబితాపై పరిశీలన చేపట్టింది ఎన్నికల సంఘం. దీంతో దొంగ ఓట్ల బాగోతం వెలుగు చూసింది.
ఓట్ల తొలగింపు వివాదాల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బల్కుగా ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు, వెరిఫికేషన్, నిర్ధారణ వంటి అంశాల్లో పాటించాల్సిన నిబంధనలు సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 6, 2022 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఓట్ల తొలగింపులను తిరిగి చెక్ చేయాలని, అలాగే డెత్, షిఫ్టింగ్ సహా పలు కారణాలతో తొలగించిన ఓట్లపై పరిశీలన జరపాలని తెలిపింది. ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదు చేయించారని, దీనిపై ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పిటిషన్ వేసింది. ఐపాక్ మాజీ ఉద్యోగులతో దొంగ ఓట్లు భారీగా చేరుస్తున్నారంటూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ బాధ్యుడు, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకొచ్చింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బెంచ్కు ఈ పిటిషన్ రావడంతో ఆయన నాట్ బిఫోర్ మీ పేరుతో విచారణ నుంచి తప్పుకున్నారు. తాను గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని, అందుకే ఈ పిటిషన్ను విచారించలేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ నుంచి పిటిషన్ వెళ్లిపోయింది. సిజేఐ ఆదేశాలతో పిటిషన్ను వేరే ధర్మాసనానికి కేటాయించాలని రిజిస్ట్రీకి జస్టిస్ బిఆర్ గవాయ్ సూచించారు. ఏపీలో ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీస్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలు వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటాను ప్రొఫైలింగ్ చేస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఇందుకోసం 68 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని నిమ్మగడ్డ తెలిపారు. ఐపాక్ మాజీ ఉద్యోగులు చేస్తున్న ఈ వ్యవహారం మొత్తాన్ని పిటిషన్లో ఉటంకించారు. ఓటర్ల నమోదులో గ్రామ, వార్డు వాలంటీర్లను, కార్యదర్శులను భాగస్వామ్యం చేయటంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. మొత్తం మీద దొంగ ఓట్ల రచ్చ ఏపీలో కొనసాగుతోంది. ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. స్టే ట్యూన్ టు BRK న్యూస్.